ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ మెట్ల మార్గం పాదాల వద్ద స్వామివారికి 108 కొబ్బరికాయలు కొట్టిన ఏలూరు జనసేన నాయకులు, వీర మహిళలు. స్వామివారి పాదాల మెట్లకు పసుపు కుంకుమతో పూజ చేసుకుంటూ క్షమించు స్వామి అని నినాదాలు చేస్తూ మోకాళ్లపై మెట్లు ఎక్కుతూ స్వామివారిని దర్శించుకున్నారు. జనసేన నాయకులు, కూటమి నేతలు మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరుమల తిరుపతి లడ్డు అపవిత్రమైనందువల్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం పశ్చాత్తాప దీక్ష చేపట్టినందున వారికి సంఘీభావంగా ఈ కార్యక్రమం చేపట్టామని జనసేన నాయకులు తెలిపారు. గత ప్రభుత్వంలో తప్పు చేసిన వారికి శిక్ష పడాలని వేడుకోవడానికి ఇక్కడికి వచ్చినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, ఏలూరు నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు కుసుమకుమారి, ద్వారకా తిరుమల జనసేన పార్టీ టౌన్ ప్రెసిడెంట్ పోట అంజిబాబు, వాణిజ్య విభాగ టీడీపీ అధ్యక్షులు ఇమ్మడి రత్నాజీ, ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి కావూరి వాణిశ్రీ, మీడియా ఇన్ఛార్జ్ జనసేన రవి, వన్ టౌన్ మహిళా ప్రెసిడెంట్ గిడుతూరి పద్మ, వన్ టౌన్ మహిళా సెక్రటరీ వెలగ గాయత్రి, నాయకులు రెడ్డి గౌరీశంకర్, వీరంకి పండు, జగపతి మనోహరం స్వామి, కొణిగి మహేష్, సిద్ధు, వీర మహిళలు, బిదే నాగమణి, రాధిక తదితరులు పాల్గొన్నారు. నాశనం చేశాడు. ఇంత ఘోరమైన పనులు చేస్తాడా? ఆయనకి ఎందుకు ఇంత? ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారే, ఆయనకి ఇంత కూడా అసలు తెలియట్లేదా మనోభావాల గురించి? ఆయన గుడికి వస్తాడంట, రేపు తిరుపతి వెళ్తాడంట, అక్కడ ఉంటుంది ఆయనకి. ఆయన క్షమాపణ చెప్పుకోకపోతే కూడా అక్కడ ఏమీ జరగదు అనుకుంటున్నాడేమో ఆయన. లడ్డు గురించి ఇంత కుట్రల. లడ్డు అంటే ఎంత పవిత్రమైంది, మనం ఎంత హిందూ సంప్రదాయం తినేవాళ్ళమే. మేము ఏలూరు నుంచి వచ్చి, జనసేన పార్టీ తరఫు నుంచి వచ్చి, మేము గుడికు మెట్లకి పూజలు చేసి కుంకుమ పసుపులు పెట్టుకుని కొబ్బరికాయలు కొట్టి 108 కొబ్బరికాయలు కొట్టి మేమంతా మా సోదరులు మేమంతా కలిసి మా సోదరులు మా తమ్ముళ్ళు అంతా కలిసి ఎంతో నిష్ఠగా పూజ చేసి, ఎందుకంటే మాకు క్షమించు తండ్రి, మా పాప క్షమించు, పవన్ కళ్యాణ్ గారు దుర్గమ్మ గుడి మెట్లు కడుగుతుంటే మేమందరం వేడ్చుకుంటే ఇక్కడ చిన్న తిరుపతి మాకు దగ్గర ఉందని వచ్చి మేము కూడా అలాగే మెట్లు కడిగి పసుపు కుంకుమ పూజలు కొబ్బరికాయలు కొట్టుకుని దేవాలయాల్ని కాపాడటానిక మనుషులతో పాటు గుడులను కూడా భక్షించాడు. ఏది వచ్చిన డబ్బు సరిపోక, ఆదాయం సరిపోక గుడులను కూడా దొంగిలించాడు. అతనికి ఏ రకమైన శిక్ష విధించాలి? ఎలా అంటే అంతర్వేద రథాలను కూడా తగలబెట్టాడు, వాళ్ళని కూడా పట్టుకోలేకపోయాడు చేతగాని ముఖ్యమంత్రి, పాత ముఖ్యమంత్రి. అయితే శ్రీరాముడిని తల శిరఛేదం చేశారు. మన వినాయకుడికి వేరే దరిద్రాన్ని నిజంగా అసలు అది మనుష పశువా అశుద్ధం రాశాడు. చాలా మా నోటితో మేము పలకలేక మాట్లాడాము. ఓకే, విజయవాడలో 3 సింహాలు రాత్రికి రాత్రే మాయమైపోయి అతనికి శిక్ష పడే వరకు మేము ఊరుకునే ప్రసక్తే లేదు. మమ్మల్ని ఇలా ఇబ్బందులు పాలు చేసి నరక కోపంలో దింపేశాడు. అది కాకుండా, అది సరిపోకుండా పెద్ద తిరుపతి లడ్డూని అపవిత్రం చేసి జంతువుల అవేవో చేసి నెయ్యికి బదులు కొవ్వుని అందులో యాడ్ చేసి మా మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. కాబట్టి మేము అతన్ని క్షమించే పరిస్థితుల్లో లేరు. చంద్రబాబు గారు కూడా కఠినంగా శిక్షించాలి. అవసరమైతే ఉరి శిక్ష అయినా సిద్ధంగా చెయ్యాలి అతనికి. అంతవరకు మేము ఆపే ప్రసక్తే లేదు. జై శ్రీరామ్. వెంకటేశయ్య. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తిరుమల వెంకటేశ్వర స్వామి శ్రీవారి లడ్డూని అపవిత్రం చేసిన గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలాగా అపరాధ దీక్ష మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తలపెట్టారు. ఆ కార్యక్రమానికి ఆయనకి మద్దతుగా ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యకర్తలు మేము అందరం కూడా మద్దతు పలకడానికి కానీ నేను ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఇచ్చేసాం. ఈ సందర్భంగా ఈ ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించిన మెట్లు ఏవైతే ఉన్నాయో పసుపు కుంకుమ పెట్టి మెట్టు పూజ చేసి మోకాళ్ళ ద్వారా స్వామివారిని అపరాధం క్షమించమని చెప్పేసి అడగడానికని వచ్చాం. స్వామి క్షమించండి, గత ప్రభుత్వాన్ని మీకు గెలిపించి ముఖ్యమంత్రిగా చేసినందుకు ఈరోజు హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించారు. ఎంతో భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామి పెద్ద తిరుపతి లడ్డూని ప్రతి ఇంటికి పంచే లడ్డూని కలుషితం చేసి కల్తీ చేసి
ప్రజలందరి మనోభావాలు అంటే హిందువుల మనోభావాలందరినీ దెబ్బతీసే విధంగా చేయడం అనేది మాకు ఎంతో బాధాకరంగా అనిపించింది. అందుకు భాగంగా ఈ రోజు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో చెప్పిన ఆయన మాటల్ని సూచన పాటించి ఏలూరు నియోజకవర్గం నుంచి మీ అందరం కూడా ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. తిరుమల వెంకటేశాయ స్వామి గత ప్రభుత్వంలో ఎంతో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల లడ్డు అంటే అది స్వామివారికి ప్రత్యక్షంగా తినేది చరిత్రలో తెలిసిన విషయమే అందరికీ. అలాంటి ప్రసాదాన్ని కూడా గత ప్రభుత్వం సైకో ప్రభుత్వం వదలలేదు. దాన్ని కూడా కల్తీ చేసి జనాలకి ఏ విధమైతే అన్ని కల్తీ సరుకులు చేశారో ఆఖరికి స్వామివారి ప్రీతిప్రదమైన లడ్డూని కూడా కల్తీ చేసి హైందవ ధర్మాన్ని అతిహాసం చేశారు. అది చాలా తప్పైన విషయం. ప్రపంచం అంతటా కూడా హిందువులు ఏక గొంతుతో ఇది తప్పు స్వామి, క్షమించు స్వామి అని చెప్పేసి అంటున్నారు. అదే రీతిలో మన కూటమి ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు. దోషులను ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కానీ సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ కూటమి ప్రతినిధులు ఏకతాటి మీద ఉన్నారు. ఈ విషయాన్ని దోషుల్ని సరిగ్గా శిక్షించినట్టయితే హిందువుల యొక్క మనోభావాలు మంచిగా ఉంటాయని ఆలోచించి ఈ రోజున మన మిత్రపక్షమైనటువంటి జనసేన ఏలూరు జనసేన నాయకులు ఈ రోజున ద్వారకా తిరుమల క్షేత్రానికి వచ్చి మెట్టు పూజ చేసి మోగాళ్ళ మీద స్వామివారిని క్షమించు స్వామి, క్షమించు స్వామి అని చెప్పేసి ఒక విషయానికి మేము కూడా ఏకీపిస్తూ ఈ యొక్క హిందువుల యొక్క మనోభావాలు ఇబ్బందికరంగా మారినాయి కాబట్టి దీన్ని ఆలోచించి ఈ ప్రభుత్వం శిక్షల్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. ఏదైతే మన పెద్ద తిరుపతిలో లడ్డు అపవిత్రం ఏదైతే చేశారో హిందూ ధర్మంగా మేమందరం ఆయన్ని క్షమించమని కోరుతూ ఈ రోజు ఇక్కడికి చిన్న తిరుపతి మోకాలతో నడవడానికి రావడం జరిగింది. నా తోటి ఫ్రెండ్స్ అందరూ కూడా, మా పార్టీ సైనికులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 11 రోజులు దీక్ష చేపట్టారో ఆయన దీక్షకి మద్దతుగా మేమందరం కూడా ఆయనకి సపోర్ట్ గా ఒక హిందూగా మేము కూడా ముందుకు వచ్చి దీంట్లో భాగస్వాములు అవడం జరిగింది. ఎవరైతే ఈ లడ్డు విషయంలో దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని శిక్షించాలి. భగవంతుడు ఎలాగో శిక్షిస్తారు, అలాగే మన కూటమి ప్రభుత్వం కూడా ఫాస్ట్ గా రియాక్షన్ తీసుకుని ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష వేయాలి. లేకపోతే హిందూ మనోభావాలన్నీ తీవ్రంగా మనోవేదనకి గురవుతున్నాయి. అవన్నీ కాకుండా త్వరగా ప్రభుత్వం రెస్పాండ్ అయ్యి వాళ్ళందరికి కూడా శిక్ష వేసి దేశం నుంచి బహిష్కరించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. స్వామి క్షమించు అనే కార్యక్రమాన్ని మేము తలపెట్టడం జరిగింది. ఈ రోజు స్వామి ఇక్కడికి వచ్చి మేమందరం కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాము. మమ్మల్ని కూడా ఎవరో చేసిన తప్పుకు కూడా మేము కూడా క్షమించమని వేడుకుంటూ మేము ఈ కార్యక్రమం తలపెట్టాము. మమ్మల్ని అందరికీ కూడా ఆ దోషులతో సమానంగా మీరు చూడకుండా మమ్మల్ని క్షమించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.